ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు. గర్భసంచి తీసివేసిన మహిళ అయ్యప్ప మాల వేసుకోవచ్చా? అయ్యప్ప స్వామి వారి దీక్షా మండల కార్యపర్యంత కాలం ముఖ్యంగా నియమం ఏంటంటే, ఋతుక్రమ సమస్య ఉన్నటువంటి మహిళ దగ్గరికి రాకూడదు, వాళ్ళకి గాలి సోకూడదు, 18 ఆమడ ఎక్కకూడదు అనేటువంటి నియమాలు చాలా ఉన్నాయి. మరి గర్భసంచి తీసివేసిన మహిళకి ఎటువంటి ఋతుక్రమం అనేది ఉండదు కాబట్టి మాలాధారణ వేసుకోవచ్చు. గర్భసంచి తొలగింపు వల్ల మనకి ఋతుక్రమం అది ఆగిపోతుంది కాబట్టి మాలాధారణకు ప్రధాన అడ్డంకి ఋతుస్రావము ఉండదు కాబట్టి మాలాధారణ తప్పులేదు. కానీ శబరిమల నియమ నిబంధనలో ముఖ్యంగా ప్రధానంగా మహిళకు ఋతుక్రమ సమయంలో మాలాధారణ చేయకూడదనేది ముఖ్యమైన నియమం. కాబట్టి గర్భసంచి తీసేసిన తర్వాత మహిళకు ఋతుస్రావం అనేది ఉండదు, మాలాధారణ కూడా ఆటంకం ఉండదు. అయ్యప్ప మాలాధారణ సంబంధించిన నియమాలు ఎక్కువ, ఋతుక్రమానికి సంబంధించినటువంటి నియమాలు ఎక్కువగా ఉంటాయి, మనం గమనించండి. కాబట్టి ఈ శారీరక మార్పు అనేది మహిళకు అయ్యప్ప మాల వేసుకు ఎటువంటి ఆటంకం లేదు. కానీ 12వ సంవత్సరం దగ్గర నుంచి 45వ సంవత్సరం వరకు శబరిమలలో అనుమతి అనేది వీరికి లేదు. కాబట్టి ఒకవేళ మాలాధారణ వేసుకున్నా వీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో మాత్రమే ఇరుముడిని సమర్పించాలి. శబరిమల యాత్ర చేయటం కానీ శబరిమల 18 ఆమడ ఎక్కడానికి కానీ వీరికి అవకాశం ఉండదు. ఎందుకంటే వీరు ఆన్లైన్లో టికెట్ పెట్టినప్పుడు వీళ్ళ వయసు కనిపించగానే టికెట్ వెంటనే రద్దు చేస్తారు. శబరిమల యాత్ర అనేది వెళ్ళడం కష్టం అవుతూ ఉంటుంది.